నల్లగొండలో రైతు దీక్ష అని చెప్పి కల్వకుంట్ల కేటీఆర్ గారు కచరా కేటీఆర్ 10 ఏళ్లుగా రైతులను నిట్టెట్ట ముంచి నల్లగొండ రైతుల మీద ఒక పక్షపాత ధోరణితోటి నల్లగొండలో ఉన్నటువంటి ఎస్ఎల్బి సొరంగం కానీ డిండి ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఉదయ సముద్రం కూడా 10 ఏళ్లుగా పట్టించుకున్నటువంటి కచరా కేటీఆర్ నిన్న రైతుల మీద ముసలి కన్నీరు కార్చి రైతు ధర్నా చేస్తున్నాడు. ఈ కచరా కేటీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నాం. మరి నల్లగొండ ఫ్లోరైడ్ తోటి నిండినటువంటి ప్రాంతం 10 ఏళ్లుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయలేనటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? ఇలా ఎస్ఎల్బి సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్లు వెనకకి నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టిండు. ఇలా కేటీఆర్ గారు అతని మీద ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కదో తప్పనిస్తేందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. మరి అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరిగట్టి అత్యసతోటి గెలిచిన 3000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి జానుడున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది? ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం అహర్నిశలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. కేవలం 27 రోజులనే 21,000 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేసినవా? రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవు పట్టేయడానికి మళ్ళొక్కసారి ముసరి కన్నీరు కాస్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమైకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు, RRR విషయంలో కూడా సంఖ్యలు వేసినావు. ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో చొరవతోటి RRR కూడా టెండర్లు పెట్టకాడికి వచ్చింది. రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధర ఇస్తుంటే కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి మా రఘువీరారెడ్డి గారిని 6 లక్షల మెజార్టీతో గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయ పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండలో భువనగిరి కానీ అదేవిధంగా నల్గొండలో 2 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే. మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తూ మొన్న జనవరి 26 నాడు పేద ప్రజల కోసం మీరు చేయనటువంటి 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇందిరా మిల్లు ఇస్తుంటే మీకు ఓర్వలేక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా వేషాలు వేస్తున్నారు. ఈ కచరా నాయకులకు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అసెంబ్లీలో అత్యసతోటి 30 సీట్లు గెలిచి పార్లమెంట్ లో డిపాజిట్ కోల్పోయినా
ఇంకా కూడా మీ కచరా వేషాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పి కొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్ కు మళ్ళొక్కసారి నల్గొండ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. మీ దుకాణం బంద్ అయ్యే రోజు వచ్చినానే ప్రజలలో ఇంకా మేము బతుకున్నాం, లైవ్ లో ఉన్నామని చెప్పడానికి రైతులతోటి మీరు ధర్నా అంటున్నారు. సిగ్గుచేటు. నిన్న కనీసం పట్టుమని 5,000 మంది లేరు. ఇలా మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఆర్నిశలు ప్రజల కోసం, ఇలా ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఆ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం.